నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్కారం పిల్లలు. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్కారా. ఏంటమ్మా బాగున్నారా? నీ పేరేంటమ్మా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? 9th వచ్చావు. ఓకే. 8th క్లాస్ లో ఎంత ర్యాంక్ వచ్చింది? ఏ గ్రేడ్ మా? B1 వచ్చావు. ఇంకా B2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, 1కి రావాలి. ఈ ఇయర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం చేస్తావు ఈ ఇయర్? ఏ ర్యాంక్ వస్తావు? A1కి వస్తావా? నమ్మకమేనా? మీ నాన్న ఏం చేస్తారమ్మా? అమ్మా టైలర్ అమ్మా. బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఇది సమయం నీకు. బాగా చదువుకొని పైకి రావాలి. నువ్వేం చదువుతున్నామ్మా? పేరమ్మా? అంజలి. నాన్న ఏం చేస్తాడు? అమ్మా శారీస్ అమ్ముతుంది ఇంట్లో. అచ్చా, టైలరింగ్. మీరే కుట్టి అమ్ముతారా లేదా ఎట్లమ్మా? మీరే కుడతారు. ఏం చేస్తారు అవి కుట్టి? అంటే వచ్చినది టైలరింగ్ చేస్తారా? ఓకే. బట్టలు ఎక్క ఏమ్మా? అవి కూడా అమ్ముతారు. ఏమాత్రం సంపాదిస్తారు? 10,000 వస్తారు. మీకు ఎంత వస్తుందమ్మా? ఏ మాత్రం సంపాదించగలుగుతావు? 150 రూపీస్ వస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా? 2. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్? ఎక్కడ వచ్చింది సీట్ అక్కడ మోడల్ స్కూల్లో? అక్కడికి వచ్చింది. పెద్దోడా లేదా చిన్నాడు? కొంచెం పెట్టండి, కొద్దిగా చాలు మా చాలు టెస్ట్ చేయకుండా. నువ్వేమవుతావమ్మా చదువుకునే? నమ్మకమేనా? ఇప్పుడు 8th 9th ఎన్ని వచ్చాయి మార్కులు? నిన్న ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్లో సీట్ వస్తుందా? మెరిట్లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది. ఇంకేంటమ్మా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా? ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. మీ ఊర్లో
ఊర్లో మదర్సా ఉందమ్మా? మదర్సా ఉందా లేదా ఊర్లో? ఎంతమంది పోతారమ్మా అక్కడికి? ఏమ్మా 30 మెంబర్స్ పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఏంటమ్మా టేస్ట్ ఎప్పుడు ఇట్లనే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారు? దేవుడు దేవుడు ఏమ్మా తెచ్చుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది. మీ భోజనం అంతా పాత్ సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే ఒరిజినల్ గా డాక్రా ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తారు, సెంట్రలైజేషన్ ఒక హై స్కూల్ లో చేసి ఫీడర్ స్కూల్ అన్నిటికీ పంపిస్తారు. రివ్యూ చేశాను, కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తుంది. ఆకలి తీర్చినట్టు పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ పెంచాలని అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మనకు జరిగింది డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. మన అమరావతిలో పెట్టాం సార్ న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు మెనూస్. ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతాం, ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ బట్టి, లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చూసాం ఈ సంవత్సరం అమలు. అదే బెటర్, లోకల్ టేస్ట్ బట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫీడర్ చెప్పినట్టు అప్ అండ్ స్కోప్ మోడల్గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్రూవ్ అంటే ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది. హోంవర్క్ చేస్తారు, నెక్స్ట్ రివ్యూ మీటింగ్ రెడీ చేస్తారు. అది బాగానే ఉంటుంది. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళ పక్కన. ఇస్తాను, నేను బయలుదేరుతాం. మాకు మీటింగ్ ఒకటి ఉంది. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అట్లా రోజుగా డాక్టర్ వస్తాం. ఓకే అమ్మా, బాయ్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా.
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం.